హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ఆపాతాళనభస్థలాంతభువన బ్రహ్మాండమావిస్ఫురద్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీసమనిసం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛివం. బిందువు, నాదము, పంచాక్షరీ మహాత్మ్యము మొదలైనది వివరించిన తర్వాత సూతులవారు పార్థివలింగారాధన గురించి సౌనకాది మునులకు వివరించి చెప్పారు. ఋషుల కోరికపై పార్థివలింగం గురించి చెప్పనారంభించాడు. మహాత్ములారా, శివలింగాలన్నింటా అత్యుత్తమమైనది ఈ పార్థివలింగం. ఏతదారాధన వల్లనే విష్ణువు, బ్రహ్మ, ఇంద్రాదులు, నాగగంధర్వ దానవ సంతతుల వారు కృతార్థులయ్యారు. కృతయుగంలో రత్నమయలింగం, త్రేతాయుగంలో బంగారులింగం, ద్వాపరంలో రసలింగం, కలియుగంలో పార్థివలింగం మహోత్కృష్టాలుగా తెలుపబడుతున్నాయి. పార్థివలింగారాధన వల్ల ఆరోగ్యం, ఆయుర్వృద్ధి, సంపద, సద్బుద్ధి ఒకటేమిటి, మన మనసులో ఎన్నెన్ని కోరికలున్నాయో అన్ని కోరికలు సిద్ధిస్తాయి. ఈ పార్థివలింగం నిర్మాణంలో పంచసూత్ర విచారం అవసరం లేదు. పార్థివలింగం అఖండంగా నిర్మించాలి. ఎప్పుడూ కూడా చరలింగం అఖండంగా అనగా పానపట్టము, పిండము విడివిడిగా కాకుండా ఒక్కటిగానే ఉంచాలి. ప్రతిష్ఠిత లింగం మాత్రం ద్విఖండంగా ఉండాలి. లింగవేదికే మహావిద్యలింగమే మహాదేవుడు అని భావించాలి. మందిరంలో ఉండే అఖండలింగాన్ని కానీ చరలింగాలలో ద్విఖండలింగాన్ని కానీ ఆరాధించడం ఎందుకు కొరకానిదని మర్చిపోకూడదు. ప్రాతకాలంలో మేల్కాంచి నిత్యకర్మలాచరించి స్నానాదుల అనంతరం భస్మరుద్రాక్షలను ధరించి ఆ పిదప పరిశుద్ధమైన పుట్టమన్ను తీసుకొని అందులో శ్రీగంధాన్ని కలిపి శుచిగల తావున జలంతో తడిపి వేదికాయుతంగా పిండాన్ని అఖండంగా నిర్మించాలి. శివపంచాక్షరీ మంత్రంతో పూజాద్రవ్యాలపై జలం ప్రోక్షించాలి. భూరసి మంత్రంతో స్థలశుద్ధిని, అపోస్మాన్ మంత్రంతో జల సంస్కారం, నమస్తే రుద్ర మంత్రంతో పేటికాబంధనం, నమస్సంభవే మంత్రంతో పంచామృత ప్రోక్షణం, పమోనీలగ్రీవాయ మంత్రంతో ప్రతిష్టాపన, ఏతత్తే రుద్రాయ మంత్రంతో ఆసన సమర్పణ, మానోమహాంతం అనే మంత్రంతో ఆవాహనం, యాతే రుద్ర మంత్రంతో ఉపవేశనం, యామిషుం మంత్రంతో న్యాసం, అధ్యవోచత్ మంత్రపూర్వకంగా అధివాసం, అసౌజీవ మంత్రంతో దేవతాన్యాసం, అసౌయోవ సర్పతితో ఉపసర్పణం, నమోస్తు నీలగ్రీవాయ మంత్రంతో పాద్య సమర్పణ, రుద్రగాయత్రితో అర్ఘ్యం, త్రయంబక మంత్రంతో ఆచమనీయం, వయఃపృథివ్యా మంత్రయుక్తంగా క్షీరాభిషేకం, దధిక్రావర్ణోతో దధిస్నానం, ఘృతం ఘృతయావ మంత్రంతో ఘృతస్నానం, మధువాత మంత్రంతో మధుస్నానం, స్వాదుపవస్వ మంత్రంతో సర్కారాస్నానం, దేవస్వత్వ మంత్రంతో పుష్పమార్జనం, మానస్తోకేతో ధోవతీ సమర్పణం, నమోదృష్ణవేతో ఉత్తరీయాన్ని, యాతేహేతి ఇత్యాది 4 మంత్రాలతో ప్రత్తి నూలుతో చేసిన వస్త్ర సమర్పణ ఆచరించాలి. ఈ విధంగా సద్యోజాత మంత్రంతో మృత్తికను గ్రహించి, వామదేవ మంత్రంతో నీళ్లతో తడిపి, అఘోర మంత్రంతో పార్థివలింగాన్ని నిర్మించి, తత్పురుష మంత్రంతో ఆవాహనం చేసి పానపట్టంతో కూడి ఉన్న లింగాన్ని ఈశాన మంత్రయుతంగా వేదికపై స్థాపించి, భవాయ భవనాశాయ మహాదేవాయ ధీమహి, ఉగ్రాయ ఉగ్రనాశాయ సర్వాయ శశిమౌళినే అనే మంత్రం చెప్పుకుంటూ ఏ ఆటంకాలు సంభవించకుండా భక్తి శ్రద్ధలతో షోడశోపచారయుతంగా పార్థివలింగార్చన గావించాలి. వైదిక మంత్రాలు అవి రాని వాళ్ళకి వేరే కొన్ని పద్ధతులున్నాయి. అవన్నీ ఈ రచయితనే వ్రాయబడిన శివపూజా సర్వస్వం అనే గ్రంథంలో తెలియగలరు. ఇంతవరకు ఈ పార్థివలింగార్చన వీటి యొక్క సూక్ష్మతత్వం మీకు వినిపించాను. మరో చిత్రం వినండి. కోరికల నిమిత్తం పూజించవలసిన లింగ సంఖ్య. విద్యాభివృద్ధిని కోరేవాడు 1000 పార్థివలింగాలని అర్చించాలి. ఐశ్వర్యాన్ని ఆశించేవాళ్ళు 500 పార్థివలింగాల్ని ఆరాధించాలి. పుత్రార్థి 1500, ముముక్షువు 1 కోటి, భూకాముడు 1000, వస్త్రార్థి 500, గురుజనకృపార్థి 3000, తీర్థసేవనాభిలాషి 2000, మైత్రీవాంఛితుడు 3000, శత్రునిబర్హణార్థం 108, కారాగారాది బంధ విముక్తికి 1500, ప్రభువుల నుండి భయ నివృత్తికి 500, చోరాది భయ దూరతలకు 200,
భూత ప్రేత పిశాచాది బాధా నివారణార్థం 500, దారిద్ర్యం పోవటానికి 3000, సర్వకామనా సిద్ధ్యర్థం 10,000 లింగాలను అర్చించాలి. నిత్యం ఆరాధించేవారు రోజుకు ఒక పార్థివలింగార్చన ద్వారా పాప విముక్తులవుతారు. 2 లింగాలను అర్చించడం వల్ల గాఢమైనవి, తీరని బాధ కలిగించేవి అయిన కోరికలు తీరతాయి. త్రిలింగారాధన వల్ల అంటే 3 పూటలా పూటకొక లింగాన్ని సేవించడం వలన అన్ని కోరికలు ఇట్టే నెరవేరిపోతాయి. ఇంతెందుకు, ఈ సంసార మహార్ణవాన్ని తరించటానికి లింగార్చనను మించిన మార్గం మరొకటి లేదు. అజ్ఞానమనే చీకట్లోనూ ఇంద్రియ సుఖవ్యసనాలనే అంధకారంలోనూ పడి గ్రుడ్డివారైన వారికి జ్ఞాననేత్రం తెరిపించే ఏకైక సాధనం శివలింగార్చన మాత్రమేనని మర్చిపోవద్దు. ఉపర్యుక్త విధముగా ఆరాధింపబడిన తరువాత తొట్టతుదిని ఆ లింగాన్ని విసర్జించి వేయాలి. లింగార్చన చేసేవాళ్లు తూర్పు దిక్కుకు అభిముఖంగా కూర్చుంటే శివుడికి ఎదురవుతుంది. దక్షిణాముఖంగా కూర్చుంటే అమ్మవారి నివాసాన్ని ఆక్రమించినట్లవుతుంది. పడమరకు ఎదురుగా కూర్చుంటే అది శివపృష్ఠభాగం అవుతుంది. అందువల్ల ఆరాధనకులెప్పుడూ ఉత్తర దిశాముఖంగా కూర్చునే శివుణ్ణి అర్చించాలి. శివారాధనలో అత్యంత ప్రధాన ద్రవ్యాలు 3. 1 భస్మం, 2 రుద్రాక్ష, 3 మారేడు దళాలు. ఇవి 3 లేని శివపూజ నిష్ఫలం సుమా అని సూతుడు చెప్పగానే ఆ 3ంటికి ఉన్న ప్రత్యేకమేమిటి అని వివరంగా చెప్పమని చెప్పి శౌనకాదులు అడిగారు. దానితో సూతుడు ఇలా చెప్పనారంభించారు. బిల్వ మహిమ. బిల్వవృక్షం శివస్వరూపంగా చెప్పబడుతోంది. 714 లోకాల్లోని పుణ్యతీర్థాలు కూడా ఈ బిల్వమూలమందే నివసిస్తాయని ప్రతీతి. బిల్వవృక్ష మూలాన్ని గంధపుష్పాదులతో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. బిల్వవృక్షం చుట్టూ దీపాలు పెట్టిన వారికి శివజ్ఞానం సిద్ధిస్తుంది. మారేడు చెట్టు మొదలులో ఒక మహేశ్వరునికి భోజనం పెడితే 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్యం కలుగుతుంది. అక్కడ ఒక శివభక్తునకు క్షీరాన్నము, నెయ్యి సమర్పించినవాడు మరి ఏ జన్మలోనూ కూడా దరిద్రుడు కారు. తదుపరి భస్మధారణము, దాని యొక్క ఫలమును గురించి వివరించారు. 1 స్వల్ప భస్మ, 2 మహాభస్మ అని భస్మము 2 రకాలుగా ఉంటుంది. ఈ 2 రకాల వల్ల శ్రౌత, స్మార్త, లౌకికాలనే 3 విభూతులు ఉత్పన్నమవుతాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మంత్రపూర్వకంగానూ ఇతరులు శివస్మరణంతోనూ విభూతి ధరించాలి. త్రిపుండ్రాలుగా ధరించబడే విభూతికి కాల్చబడిన ఆవుపేడ ద్రవ్యం. బ్రాహ్మణులు, క్షత్రియులు మానస్తోకే మంత్రంతోనూ, వైశ్యులు త్రయంబక మంత్రంతోనూ, శూద్రులు గాని వితంతు స్త్రీ గాని అయినట్లయితే పంచాక్షరీ మంత్రంతోనూ భస్మధారణ చేయాలి. బ్రహ్మచారి త్రయంబక మంత్రంతోనూ, గృహస్థు పంచబ్రహ్మ మంత్రంతోనూ, వానప్రస్థుడు అఘోర మంత్రంతోనూ, సన్యాసి ప్రణవస్మరణతోనూ విభూతి ధరించాలి. అత్యాశ్రమి సత్యసాంభవ దీక్షితుడైన వాడు ఈశాన మంత్రయుక్తంగా ఎల్లవేళలా భస్మాన్ని ధరించాలి. ప్రతిరోజు శివాగ్ని కార్యం చేసి త్రియాయుషం అనే మంత్రంతో భస్మం ధరించేవాడు సర్వపాప విముక్తుడవుతాడు. భస్మస్నానం చేయకుండా షడక్షరీ మంత్రాన్ని జపించకూడదు. భస్మధారణ గావించకుండా చేసే జపతపాదులు నిష్ఫలాలుగా చెప్పబడుతున్నాయి. శిరస్సు, నొసట, చెవులు, కన్నులు, ముక్కు, నోరు, మెడ, 2 చేతులు, మోచేతులు, మణికట్టులు, హృదయం 2 ప్రక్కల, బొడ్డు, నడుము, తొడలు, చీలమండము, మోకాళ్ళు, పిక్కలు, పాదములు అనే 32 స్థానాలలోనూ భస్మమును ధరించాలి. అంత అవకాశం లేనివారు శిరస్సు, లలాటము, చెంపలు, కంఠము, భుజములు, మోచేతులు, మణికట్లు, హృదయము, నాభిపార్శ్వద్వయము, వెన్ను అనే 16 చోట్లనైనా భస్మధారణ చేయాలి. అది కూడా సంఘటితపడని వారు తల, బాహుద్వయం, హృదయం, నాభి అనే 5 తావులందైనా భస్మమును ధరించాలి. దేశకాలమాన పరిస్థితులను బట్టి భస్మమును ధరించవచ్చు. ఉద్ధూళనం కుదరనప్పుడు త్రిపుండ్రాలనైనా ధరించాలి. భస్మధారణ విధి విధానాలు ఏమాత్రమూ తెలియని వారు ఓం నమః శివాయ అని స్మరిస్తూనైనా భస్మధారణ చేయాలి. స్త్రీహత్య, గోహత్య, వీరహత్య, అశ్వహత్య, స్థేయం, పరస్త్రీగమనం, పరనింద, అకారణహింస, పంటలను దొంగిలించడం, తోటలు పాడు చేయడం, కొంపలు తగలపెట్టడం, గో, మహిష, తిలాసాంబర, దుప్పటి, వస్త్రాన్నధాన్య, జలసువర్ణాదులను నీచుల నుంచి దానం తీసుకోవడం, చేతులు పట్టే స్త్రీని కానీ లేదా వాళ్ళకి సంబంధించిన స్త్రీని కానీ, వేశ్యలను కానీ, చండాల స్త్రీని కానీ, శూద్ర స్త్రీలను కానీ, నాట్యకత్తెలను కానీ, బహిష్టై ఉన్న భామలను కానీ, అవివాహితలను కానీ,
విధవలను గాని సంగమించడం, మాంసం, తోలు, ఉప్పు, రసద్రవ్యాలు అనే వాటిని అమ్మటం, చాడీలు చెప్పడం, కపటంగా ప్రసంగించడం, కూటసాక్ష్యం, అసత్యం అనే అన్ని రకాల పాపాలు కూడా అవి పూర్వజన్మవైనా ఈ జన్మలోవైనా సరే, తెలిసి చేసినా తెలియక చేసినా సరే, కేవలం నిరంతరం భస్మ త్రిపుండ్రధారణ మాత్రాన తత్కాలముననే నశించిపోతాయి. నియమంగానూ భక్తియుక్తులతోనూ భస్మధారణ చేసేవాడు ఎంతటి భ్రష్టుడైనా సరే దేవతలంతా అతడిని గౌరవిస్తారు. వాడు శివోపాసన కూడా చేసినట్లయితే ఆ ఫలితం చెప్పనలవి కాదు. తానొక్కడే కాదు, అతగాడు చరించే ప్రాంతమంతా పుణ్యక్షేత్రంగా కీర్తింపబడుతుంది. భస్మధారిని దండించేవాడు చండాల బీజోత్పన్నుడుగా గుర్తించాలి. ఎవడైతే బిల్వ భస్మ రుద్రాక్షయుతంగా రుద్రారాధన చేస్తాడో వాడి పుణ్యం అంతా ఇంత అని చెప్పటానికి అలవి కాదు. కనీసం భస్మ రుద్రాక్షలన్నా ధరించి శివారాధన చేయాలి. అవి లేకుండా చేసే శివార్చన మొత్తం నిష్ఫలమైపోతుందని చెప్పబడుతోంది. కానీ శివారాధన చేసినా చేయకపోయినా భస్మరుద్రాక్షధారణ మాత్రం సర్వశ్రేయస్కరం అని శాసింపబడింది. ఆరాధన చేయలేని వారు విభూతి, రుద్రాక్షలు ధరించి శివనామాన్ని స్మరించినా చాలు. నమఃశివాయ అనే పంచాక్షరిని గాని, ఓం నమఃశివాయ అనే షడక్షరిని గాని జపించాలి. కనీసం శివశివ అనైనా అనుకుంటూ ఉండాలి. అయితే శివశివ అనుకోవడం కన్నా శ్రీ శివాయ నమః అనుకోవడం శ్రేయస్కరమని పెద్దల హితము. భస్మరుద్రాక్షలు ధరించి శివనామాన్ని స్మరించేవారి దర్శనమాత్రం చేతనే త్రివేణి స్నానఫలం సంప్రాప్తమవుతుంది. విశ్వాసం లేనివారు పాపాత్ముడయి ఉంటాడని చెప్పబడుతుంది. నొసట విభూతి, కంఠాన రుద్రాక్ష, నోట శివనామం ధరించని వాడు అధముడని ఆర్యోక్తి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.